హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ ఐ. ప్రపంచవ్యాప్తంగా మన పూర్వీకులు ఆర్థికంగా స్థిరపడాలంటే ఎంచుకున్న ఏకైక మార్గం చేపల వేట. ఈ చేపల వేట వలన మనకు రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యంగా ఉండడం, ఇంకొకటి ఆర్థికంగా స్థిరపడడం. ఈ చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు జరుగుతుందని చాలా సందర్భాలలో చాలా పరిశోధనలు తేలాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్లు ఉన్నాయి. ఇది మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా హృదయానికి సంబంధించిన రోగాలు కానీ, నిద్రలేమి కానీ ఇలాంటి చాలా రోగాలకు ఇది కట్టడి చేస్తుందని చాలామంది సైంటిస్టులు కూడా తెలిపారు. మన భారతదేశంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల చేపల వేటకు కానీ, చేపల దిగుమతికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా చేపలు ఎగుమతి చేయడంలో చైనా ప్రథమ స్థానంలో ఉంటే భారతదేశం 4వ స్థానానికి ఉంది. సో రొయ్యలు పెంపకంలో కానీ, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ భారతదేశానికి మించిన దేశం వేరేది లేదు. మన భారతదేశంలో ఉన్నంత క్వాలిటీ కలిగిన రొయ్యలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి లేదు. మన భారత నుంచి రొయ్యలను దిగుమతి చేసుకోవడంలో చైనా, అమెరికా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. 2011 నుంచి 2021 వరకు చేపల వృద్ధి రేటు 8.9% పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. 2022 నుంచి 2023 వరకు దాదాపు 64,000 కోట్ల రూపాయలు కేవలం చేపల ఎగుమతి చేయడం వల్ల మనము లాభాన్ని ఆర్జించాము. అదే కాకుండా ఇందులో సగభాగానికి పైగా రొయ్యల వాటా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే రొయ్యలు చాలా క్వాలిటీ కలిగినటివి, అదేవిధంగా భారీ క్వాంటిటీలో ఉంటాయి. అందుకని రొయ్యలదే ప్రథమ భాగం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే చాలా చోట్ల ఈ రొయ్యల చెరువులు తవ్వించడం జరిగితే అక్కడ రొయ్యలు పెంచడము చాలా జరుగుతున్నాయి. కాకపోతే వాతావరణం సరిగ్గా లేనందువలన ఈ రొయ్యలకు తెగులు, రోగాలు రావడం వల్ల ఆశించినంత ఫలితం రాలేకపోతుంది. సో దీనిపైన ప్రభుత్వం కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ దీని మీద ఫోకస్ పెట్టి దీని మీద కొంచెం శ్రద్ధ చూపినట్టయితే ప్రపంచంలోనే మన భారతదేశానికి మించిన వేరే దేశము ఈ చేపల ఉత్పత్తిలో ఉండదని ఆక్వా రైతులు కానీ భావిస్తున్నారు. సో దీని మీద ప్రభుత్వాలు ఆలోచించి దీనికి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.